సో యో గైస్, దిస్ ఈజ్ న్యాచురల్ ట్రేడర్ హియర్. సో ఈ రోజు నేను ఈ వీడియోలో ఏం చెప్దామని అనుకుంటున్నాను అంటే మార్కెట్ ప్రెసెంట్ ఏ సిచ్యువేషన్లో ఉందో చెప్దామని అనుకుంటున్నాను అనమాట. రైట్, సో మార్కెట్ అప్ ట్రెండ్లోనే ఉంది, బట్ మార్కెట్ అప్పుడప్పుడు కింద పడుతుంటుంది అండ్ మళ్ళీ పైకి లేస్తుంటుంది. సో మార్కెట్ ఎప్పుడు కింద పడుతుంది అండ్ ఎప్పుడు మళ్ళీ పైకి వెళ్ళడం స్టార్ట్ అవుతుంది అనేది నేను ఈ వీడియోలో డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేద్దామని అనుకుంటున్నాను అనమాట. రైట్, సో అస్సలు టైం వేస్ట్ చేయకుండా మనం డైరెక్ట్ మ్యాటర్లోకి వెళ్ళిపోదాం అనమాట. సో మ్యాటర్లోకి వెళ్ళిపోయే కన్నా ముందు మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ నోటిఫికేషన్ బిల్ని కూడా ఆన్ చేసుకొని పెట్టుకోండి అనమాట. ఎందుకంటే నేను ఇట్లాంటి వీడియోస్ ఎప్పుడైతే రిలీజ్ చేస్తానో మీరు అవన్నీ మిస్ కాకుండా ఉంటారు కాబట్టి. రైట్, సో ఇప్పుడు మనం అస్సలు టైం వేస్ట్ చేయకుండా డైరెక్ట్ టాపిక్లోకి వెళ్ళిపోదాం అనమాట. రైట్, సో యో గైస్, దిస్ ఈజ్ ద ప్రెజెంట్ మార్కెట్ సిచ్యువేషన్ అనమాట. సో మార్కెట్ మనకి ప్రెజెంట్ అప్ ట్రెండ్లో ఉందన్నమాట. రైట్, సో ఎవ్రీబడి నోస్ మార్కెట్ అప్ ట్రెండ్లో ఉంది అని. రైట్, సో మార్కెట్ ఎట్లా మూవ్ అవుతుంది? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ బేసిక్ ఏంది అని అంటే మార్కెట్ అప్ ట్రెండ్ స్ట్రక్చర్ ఎట్లా ఉంటుందో నేను ఫస్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట. రైట్, సో మార్కెట్ డౌన్ ట్రెండ్ నుంచి అప్ ట్రెండ్కి ఎట్లా కన్వర్ట్ అయ్యేది అనేది నేను ఆల్రెడీ ప్రీవియస్గా వీడియో తీసిన అనమాట. సో అందులో నేను డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేసి విత్ ఎగ్జాంపుల్స్ కూడా ఇచ్చిన అనమాట. రైట్, సో ఇందులో ఏంది అని అంటే నేను జస్ట్ ఓవరాల్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట. సో మీరు ఆ వీడియో చూడకపోతే నేను పైన ఐ కార్డ్లో పెట్టేస్తాను అనమాట. అందులో చూడండి, మీకు క్లియర్గా అర్థమవుతుంది విత్ ఎగ్జాంపుల్స్ కూడా ఇచ్చిన అనమాట. రైట్, సో ఇందులో ఏంది అని అంటే నేను మార్కెట్ ప్రెజెంట్ సిచ్యువేషన్ అండ్ స్ట్రక్చర్ ఏందో ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఎగ్జాంపుల్స్ ఇయ్య అనమాట. రైట్, సో దట్ ఈస్ అ డిఫరెంట్. రైట్, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను స్ట్రక్చర్ ఒకసారి గీస్తాను అనమాట మీకు. సో ప్రెజెంట్ ఏ స్ట్రక్చర్లో ఉందో అదే స్ట్రక్చర్ నేను గీస్తాను అనమాట ఇప్పుడు. రైట్, సో మార్కెట్ లోయర్ హై, లోయర్లో, లోయర్ హై, లోయర్లో వేసింది. రైట్, సో ఆ తర్వాత ఏం చేసింది అంటే డైరెక్ట్ లాస్ట్ లోయర్ హైని బ్రేక్ చేసేసింది అనమాట. రైట్, సో లాస్ట్ లోయర్ హై ఏది? ఇది. రైట్, సో ఇది 4 అవర్ టైం ఫ్రేమ్లో అనమాట. మీరు చాలా మంచిగా గుర్తుపెట్టుకోవాలి, ఇది 4 అవర్ టైం ఫ్రేమ్లో. రైట్, సో మార్కెట్ ఈ లాస్ట్ లోయర్ హైని బ్రేక్ చేసింది. రైట్, సో బ్రేక్ చేసిన తర్వాత మార్కెట్ దీన్ని ఒకసారి టచ్ చేసింది అండ్ పైకి వెళ్ళింది. రైట్, సో పైకి వెళ్ళిన తర్వాత మార్కెట్ మళ్ళీ కిందికి వచ్చింది. రైట్, సో మళ్ళీ కింది అంటే డబల్ బాటమ్ చేసి మార్కెట్ మళ్ళీ ఇట్లా పైకి వెళ్తుంది అనమాట. సో ఎక్కడన్నా మీరు బ్యాక్ టెస్టింగ్ చేయండి. రైట్, సో నేను చెప్పింది గుడ్డిగా నమ్మాలి అని కాదు. రైట్, సో మీరు బ్యాక్ టెస్టింగ్ చేయండి. డౌన్ ట్రెండ్ ఎక్కడెక్కడైతే నడిచిందో ఆ డౌన్ ట్రెండ్ అయిపోయేటప్పుడు లాస్ట్ లోయర్ హై పైన డబల్ బాటమ్ చేసిందా, ఆ లోయర్ హైని బ్రేక్ చేసి డబల్ బాటమ్ చేసిందా లేదా మీరు బ్యాక్ టెస్టింగ్ చేయండి అనమాట. రైట్, సో మార్కెట్ ప్రెజెంట్ మనకి ఎక్కడ సిచ్యువేషన్లో ఉంది అని అంటే మార్కెట్ లాస్ట్ లోయర్ హైని బ్రేక్ చేసింది, 1 టైం టచ్ అయింది, ఇగో ఇంత హైట్ లేచింది, అండ్ సెకండ్ టైం టచ్ కావడానికి ఇగో ఇక్కడ ఉందన్నమాట. మార్కెట్ మనకి ప్రెజెంట్ ఇగో ఈ సిచ్యువేషన్లో ఉంది. రైట్, సో దీని మొత్తం డయాగ్రామ్ ఎట్లుంటుంది అని అంటే దీన్ని ఇంకోసారి టచ్ అయ్యి ఇట్లా పైకి వెళ్తుంది అనమాట. రైట్, సో ఇది మొత్తం డయాగ్రామ్ అనమాట. సో మార్కెట్ ప్రెజెంట్ ఏ సిచ్యువేషన్లో ఉందంటే ఈ సిచ్యువేషన్లో ఉంది. రైట్, సో ఒకసారి మనం లైవ్లోకి వెళ్దాం అనమాట ఇప్పుడు. రైట్, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం 4 అవర్ టైం ఫ్రేమ్లోకి వెళ్దాం. రైట్, సో ఎప్పుడన్నా మార్కెట్ని 4 అవర్ టైం ఫ్రేమ్లో అనలైజ్ చేసుకోవాలి. 1 అవర్ టైం ఫ్రేమ్ అప్పుడప్పుడు చూస్తుండాలి, 15 మినిట్స్ టైం ఫ్రేమ్లో ఎగ్జిక్యూట్ చేస్తుండాలి అనమాట. 15 ఆర్ 10 మినిట్స్ టైం ఫ్రేమ్లో. రైట్, సో 5 మినిట్స్ టైం ఫ్రేమ్ అయితే నాకు అసలు వర్కౌట్ కాదు. రైట్, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇగో లోయర్ హై, లోయర్లో, లోయర్ హై, లోయర్లో, అండ్ మార్కెట్ లాస్ట్ లోయర్ హైని బ్రేక్ చేసింది అండ్ ఆ లాస్ట్ లోయర్ హై పైన సింగిల్ బాటమ్ చేసింది అండ్ పైకి వెళ్ళింది అనమాట. రైట్, సో ఒక్కసారి నేను ఈ స్ట్రక్చర్ని బయటికి తీసుకొస్తా. రైట్, సో నేను గీసిన దాని లెక్కనే ఉందా లేదా? ఎగ్జాక్ట్లీ ఇది. రైట్, సో ఇది హాఫ్ స్ట్రక్చర్ అనమాట, అంటే ఈ దాకానే వచ్చింది మార్కెట్. రైట్, సో ఒక్కసారి నేను చూపిస్తా. రైట్, సో ఎగ్జాక్ట్లీ ఇగో ఇక్కడ. రైట్, సో దిస్ ఈజ్ ద హాఫ్ ఏ స్ట్రక్చర్ అనమాట. ఫుల్ స్ట్రక్చర్ నేను ఆల్రెడీ ఇందులో గీసిన అనమాట ఇక్కడ. రైట్, సో ఇట్లా టచ్ అయ్యి ఇగో ఇక్కడ దాకా మనం ప్రాఫిట్ బుక్ చేసుకోవచ్చు అనమాట. రైట్, సో నువ్వు ఎక్కడ ట్రేడ్ తీసుకోవాలి బ్రో, నేను ఎక్కడ ట్రేడ్ తీసుకోవాలి? రైట్, సో నువ్వు ఎక్కడ ట్రేడ్ తీసుకోవచ్చు అని అంటే సో మార్కెట్ పైకి వెళ్ళిందా అంటే లాస్ట్ లోయర్ హైని బ్రేక్ చేసిందా, దీన్ని బ్రేక్ చేసిందా, దీన్ని బ్రేక్ చేసిన తర్వాత మార్కెట్ కింద పడుతుంటుంది. రైట్, సో మార్కెట్ కింద ఎందుకు పడుతుంది? దీన్ని సింగిల్ బాటమ్ చేయడానికి. రైట్, సో నువ్వు పుట్ సైడ్ ట్రేడ్స్ తీసుకోవాలన్నమాట. రైట్, సో దీన్ని టచ్ అయిన తర్వాత మార్కెట్ రెసిస్టెన్స్ బ్రేక్ చేస్తుంది. రైట్, సో రెసిస్టెన్స్ బ్రేక్ చేస్తుంటే ఎందుకు చేస్తుంది? మార్కెట్ ఇక్కడ పవర్ అయింది అంటే సెల్లర్స్ బయర్స్ లెక్క కన్వర్ట్ అయ్యారు, అందుకే మార్కెట్ పవర్ బయర్స్ ఎక్కువ అయ్యి మార్కెట్ ఇట్లా పైకి లేస్తుంది అనమాట. రైట్, సో మళ్ళీ మార్కెట్ కిందకి ఎందుకు పడుతుంది? డబల్ బాటమ్ చేయడానికి వస్తుంది.
రైట్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నీకు డైరెక్షన్ క్లియర్గా ఉందంటో నువ్వు ఎప్పుడు ఎట్లా ట్రేడ్ తీసుకోవాలో నీకు అర్థమవుతుంది అనమాట. రైట్. సో ఎందుకనంటే చాలామందికి డైరెక్షన్సే అర్థం కావు. మార్కెట్ పైకి ఎందుకు వెళ్తుంది, అప్ ట్రెండ్ కదా మళ్ళీ కిందికి ఎందుకు పడుతుంది, ఇవన్నీ అర్థం కావు అనమాట. రైట్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నీకు బేసిక్ స్ట్రక్చర్ అర్థమైపోయిందంటే చిల్లీగా. రైట్. సో ఇప్పుడు మార్కెట్ ప్రెజెంట్ ఇక్కడ డౌన్ ట్రెండ్ అవుతుంది అనమాట, అంటే కింద పడుతుంది, డబల్ బాటమ్ చేయడానికి వస్తుంది అనమాట. రైట్. సో ఇక్కడ టచ్ అయ్యి ఎగ్జాక్ట్లీ మళ్ళీ మార్కెట్ పైకి వెళ్తుంది అనమాట. రైట్. సో మార్కెట్ ఇక్కడ ప్రెజెంట్ సిచ్యువేషన్ ఏముంది, మనం 15 minutes టైం ఫ్రేమ్లోకి వెళ్దాం అనమాట. రైట్. సో 4 hour టైం ఫ్రేమ్లో మనకి ఇగో ఇక్కడ లాస్ట్ లోయర్ హైని మార్కెట్ కొట్టిందా లేదా. రైట్. సో లాస్ట్ లోయర్ హైని మార్కెట్ కొట్టి ఇగో సింగిల్ బాటమ్ చేసింది అండ్ పైకి వెళ్ళింది అనమాట మొత్తం. బ్రో ఇక్కడ దగ్గరకు వచ్చింది బట్ ఆ జోన్లోకి రాలే. ఎగ్జాక్ట్లీ నేను నా లాస్ట్ వీడియోలో చెప్పిన సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ జోన్స్ మనం ఎట్లా గీసుకోవాలి అనేది. రైట్. సో ఎక్కడి నుంచి అయితే మార్కెట్ యూటర్న్ తీసుకుంటుందో ఆ లాస్ట్ 15 minutes క్యాండిల్ మొత్తం మనం ఇట్లా జోన్ లెక్క గీసుకుంటాం అనమాట. రైట్. సో డబల్ బాటమ్ చేసింది అనేది మనకు కన్ఫర్మేషన్ ఎట్లయితుందంటే ఈ జోన్లకి క్లియర్గా రావాలి అది. రైట్. ఈ జోన్లోకి వచ్చే యూటర్న్ చేయాలి, అప్పుడే మనం కన్సిడర్ చేస్తాం మార్కెట్ డబల్ బాటమ్ చేసింది అని. ఇట్లా దాని జిర్ర పైన మనం కన్సిడర్ చేయమన్నమాట. రైట్. సో ఇప్పుడు మార్కెట్ సింగిల్ బాటమ్ చేసింది, పైకి వెళ్ళింది అండ్ డబల్ బాటమ్ చేయడానికి మార్కెట్ కిందికి వస్తుంది అనమాట. సో దిస్ ఈజ్ అ ప్రెజెంట్ సిచ్యువేషన్ ఆఫ్ ద మార్కెట్ అనమాట. రైట్. సో ఒకవేళ మీరు బ్యాక్ టెస్టింగ్ చేయండి మార్కెట్ ఇట్లనే వస్తుందా లేదా. ఒకవేళ ఇట్లనే వస్తే నా ఛానల్కి లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి అనమాట, ఎందుకంటే నేను ఫ్రీ ఎడ్యుకేషన్ ఇద్దామని అనుకుంటున్నాను అనమాట. సో నా లెక్కనే చాలామంది పైసలు పోగొట్టుకుర్రు తెలియక, ఫస్ట్ ఆఫ్ ఆల్ బేసిక్స్ తెలియక. రైట్. సో బేసిక్స్ తెలిసి ఉంటే నువ్వు పైకి పుట్ ట్రేడ్స్ తీసుకోవచ్చా, కాల్ ట్రేడ్స్ తీసుకోవచ్చా నీకు తెలిసి ఉంటుంది అనమాట. రైట్. సో మార్కెట్ ఇప్పుడు ఇక్కడ నుంచి దీన్ని టచ్ అయ్యి మళ్ళీ ఇక్కడ దాకా మన టార్గెట్ ఉంటుంది అనమాట. రైట్. సో దీని తర్వాత ఏం చేస్తుందో మార్కెట్ అనేది మళ్ళీ మనం అనలైజ్ చేసుకోవాలన్నమాట, సేమ్ అప్ ట్రెండ్ స్ట్రక్చర్దే. సో నా వీడియోస్ చూడండి, నేను ఆ డౌన్ ట్రెండ్ ఎట్లా నడుస్తుంది అండ్ అప్ ట్రెండ్ ఎట్లా నడుస్తుంది అనేది క్లియర్గా నేను ఎక్స్ప్లెయిన్ చేసి పెట్టినా అనమాట ఆల్రెడీ. రైట్. సో హోప్ యూ ఎంజాయ్ దిస్ వీడియో. ఫస్ట్ మీకు అర్థమైందని అనుకుంటున్నా, ఏమన్నా అర్థం కాకపోతే మీరు కింద కామెంట్ సెక్షన్లో పెట్టచ్చు. రైట్. సో నేను దాన్ని క్లియర్ చేయడానికి నా నెక్స్ట్ వీడియోలో 100% ట్రై చేస్తాను అనమాట. రైట్. సో హోప్ యూ లైక్ దిస్ వీడియో నచ్చితే లైక్ కొట్టండి. డెఫినెట్లీ మీరు మీ తరఫు నుంచి నాకు హెల్ప్ అదొక్కటే అనమాట. మీరు నాకు లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసేయండి అనమాట. రైట్. సో మనం నెక్స్ట్ ఇంకో వీడియోలో కలుసుకుందాం గాయస్. అంతవరకు బాయ్. సింగ్ చేద్దాం.